హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ బిగ్ బాస్ దిస్ ఇస్ చందు. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో ఏవేవి జరిగినాయో ఈరోజు మనం మాట్లాడుకుందాం అనమాట. సో యాక్చువల్లీ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు బిగ్ బాస్ ఎవరైతే అనర్హులో వాళ్ళని ఒకరిని తీసేయమని చెప్తే, సో శక్తి క్లాన్ నుంచి ఎవరు వెళ్ళిపోవాలనే డిస్కషన్ అయితే అక్కడ జరిగింది. సో ఆ డిస్కషన్స్లో యష్మి తన మణికంఠని పాయింట్అవుట్ చేసినప్పుడు మణికంఠ తర్వాత కొంచెం థింక్ చేసి తనే సెల్ఫ్గా నేనే వెళ్ళిపోతాను, మన క్లాన్ ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక డిస్కషన్ అయితే జరిగిందనమాట. ఏదైతే తర్వాత శక్తి క్లాన్ విన్ అయిన తర్వాత అవతల కాంతారా టీం నుంచి ఒక పర్సన్ని తీసేయాలో, ఈ టీం అందరూ కలిసి నబిల్ని తీసినప్పుడు కాంతారా టీం చాలా అన్ఫేర్, ఇది నిఖిల్ని కొన్ని మాటలన్నీ విష్ణుప్రియ టూ సైడెడ్ పర్సన్ అని ఒక మాటలు అలా కొన్ని మాటలు అయితే అన్నారు. సో కాంతారా టీం వీళ్ళు చెప్పిన డెసిజన్ తప్పు డెసిజన్. అంటే లైక్ ఎవరు అన్ఫిట్టో వాళ్ళని తీసేయమంటే ఎవరు గేమ్ ఆడుతున్నారో వాళ్ళని తీయడం వల్ల సో శక్తి క్లాన్కి కాంతారా క్లాన్కి కొన్ని డిస్కషన్స్ అయినాయి అనమాట. సో అక్కడ చీఫ్స్ ఇద్దరు వెళ్ళి సపరేట్గా ఒక డిస్కషన్ చేస్తారు. అప్పుడు మణికంఠ ఏదైతే తను సెల్ఫ్ వెళ్ళిపోతాను అన్నాడో ఆ పాయింట్ అక్కడ మాట్లాడకపోవడంతో సో కావాలని మణికంఠని తీసేశారని చెప్పేసి కాంతారా వాళ్ళు అన్నప్పుడు మణికంఠ ఏం రియాక్ట్ అవ్వలేదు. సో దాని గురించి యష్మి, సోనియా అండ్ మణికంఠ మధ్యలో డిస్కషన్స్ అవుతాయి. సో ఆ డిస్కషన్స్ తర్వాత నిఖిల్ క్లారిఫై చేస్తాడనమాట. సో దాని తర్వాత టైం ప్రకారం ఒక స్టేజ్ పైకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది. ఎవరు బాగా ఫస్ట్ రీచ్ అయ్యి కంప్లీట్ ఎండ్ వరకు ఉంటారో ఆ టీం అనేది గెలుస్తుంది అనమాట. ఆ టాస్క్లో కూడా శక్తి క్లాన్ గెలిచింది. సో అలా పజిల్ గేమ్ ఒకటి ఉంటుంది. ఆ పజిల్ గేమ్ రెండు క్లాన్స్ ఓడిపోతాయి. సో అలా శక్తి క్లాన్ 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపుతుంది అండ్ కాంతారా క్లాన్ 1 వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపుతుంది. సో మిగతా ఆల్మోస్ట్ 9 మెంబర్స్కి స్కోప్ ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో అక్కడితో గేమ్ అనేది ఆగిపోయింది. బట్ నిన్న ఏం జరిగింది అంటే వీళ్ళు టూ గేమ్స్ గెలవడం వల్ల రేషన్ ఎప్పుడైతే తీసుకుంటామో వాళ్ళకి ఎక్కువ టైం దొరికిందనమాట నిఖిల్ క్లాన్కి. సో నిఖిల్ వెళ్ళి ఉన్న చికెన్ అంతా వేసేసుకున్నాడు. ఎప్పుడైతే సీత వచ్చి రేషన్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తుందో చికెన్ ఏం మిగలలేదు. సో నాకు తెలిసినంత వరకు వాళ్ళు రేషన్ షాపింగ్ చేస్తున్నట్లేదు, ఉన్నాయన్నీ వంపుకొని వస్తున్నట్టు అనిపించింది. నిజంగా ఎంత ఘోరంగా షాపింగ్ చేస్తున్నారంటే ఉన్నాయన్నీ ఉన్న టైంలో పడేస్తున్నారు, వేసుకుంటున్నారు. అంటే షాపింగ్ చేసినట్లేదు, అది ఏదో దొంగతనానికి వెళ్ళినప్పుడు చేస్తారు చూడు, అలా అనిపించింది ఆ షాపింగ్. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే శక్తి క్లాన్కి చికెన్ ఉంది, వీళ్ళ క్లాన్కి చికెన్ లేదన్నమాట పాపం. సో సాడ్. ఈ వీకెండ్ నాగార్జున గారు ఏమైనా చికెన్ పంపిస్తే పాపం కాంతారా క్లాన్కి చికెన్ పంపించాలి లేదా బిర్యానీ పంపించాలి. సో నెక్స్ట్ ఏదైతే ఉందో దాని తర్వాత ఒక ట్విస్ట్ అనేది పెట్టారు. గోల్డ్ బ్యాండ్ అనేది గార్డెన్లో పెట్టి దాన్ని పవర్ ఎవరైతే తీసుకుంటారో డిసైడ్ చేసుకొని చెప్పమన్నారు. సో మిగతా ప్రతి ఒక్కరు కాంతారా క్లాన్ నుంచి శక్తి క్లాన్ నుంచి అక్కడి నుంచి నబిల్ని శక్తి క్లాన్లోకి తెచ్చుకోవాలని శక్తి టీము, ఇక్కడి నుంచి పృథ్వీని అటు తీసుకెళ్లాలని కాంతారా టీము. అంటే లైక్ ఒక పవర్ యాడ్ అవుతుందని చెప్పేసి, కొంచెం స్ట్రెంత్ యాడ్ అవుతుందని చెప్పేసి సో చాలా వరకు ట్రై చేసుకున్నారు. ఒకరినొకరు మ్యానిపులేట్ చేసుకున్నారు, ఒకరినొకరు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారు. చాలా డిస్కషన్స్ అయితే జరిగినాయి. బట్ నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్. బట్ ఒక 1 మ్యాన్ ఆర్మీ కింద నుంచి ఉంటున్న మనం మణికంఠ మాత్రం బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు నేను తీసుకుంటా సార్ అని చెప్పేసి వెళ్ళి గోల్డెన్ బ్యాండ్ తీసుకున్నాడు. సో అక్కడ ఏమైంది అంటే ట్విస్ట్ ఏంటి అంటే మణికంఠ ఆ క్లాన్కి వెళ్ళాలి అంటే అక్కడి నుంచి ఇంకొకరు ఇటు స్వాప్ అవ్వాలి. ఓకే, బాగుంది. ఎవరిని స్వాప్ చేస్తాడు? ఆబ్వియస్లీ నబిల్ని చేస్తే మనోడికి అక్కడ కాంతారా క్లాన్లో స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో అక్కడ ఓమాదిత్య గారు ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంది కాబట్టి ఓమాదిత్య గారిని ఇటు పంపిస్తాడు అనమాట. సో ఇప్పటి నుంచి ఓమాదిత్య గారు శక్తి క్లాన్లో అంటే అక్కడ స్కోప్ లేదు అని ఆయనకు అనిపించలేదా, లేదంటే ఇక్కడ స్కోప్ ఉంది సో ఇక్కడైనా కనిపించకపోతే మరి ఓమాదిత్య గారితో లెట్స్ సీ ఏమవుతుందో. అండ్ బెలూన్ టాస్క్ కూడా ఎప్పుడైతే సీత చీఫ్ అయిందో బెలూన్ టాస్క్ కూడా బాగా ఆడి ఫస్ట్ టాస్కే బాగా గెలిచారనమాట. సో అక్కడి నుంచి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ నబీల్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో ఇది అన్నమాట 2 డేస్లో జరిగిన ఓవరాల్ వ్యూ. బట్ ఆ గోల్డెన్ బ్యాండ్ పవర్ ఏంటో మనం, ఆ యూజ్ ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఈ వీకెండ్ నాగార్జున గారు వస్తారు. వాళ్ళు చేసిన ఈ వీకెండ్ నాకు తెలిసినంత వరకు ఎవరికి తిట్లు అయితే ఉండవని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఎవరు అంత
వల్గర్గా కానీ కొంచెం హార్ష్గా కానీ బిహేవ్ చేసింది ఏ సిచ్యువేషన్స్ లేవు అని అయితే నేను అనుకుంటున్నాను. సో నాకు తెలిసి ఈ వీకెండ్లో మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అండ్ బిగ్ బాస్ హౌస్లో కూడా అందరూ టెన్షన్ పడుతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం అనమాట. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా మేబీ ఈ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. బికాజ్ ఆల్మోస్ట్ ఇది 4th వీకెండ్. ఈరోజు ఈ వీకెండ్ ఒక కంటెస్టెంట్ అయితే వెళ్ళిపోతారు. సో ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే పృథ్వీ కూడా ఓటింగ్స్లో తక్కువ ఉన్నారు. బట్ పృథ్వీ ఎలిమినేట్ అవుతాడా, లేదా అంటే సోనియా ఎలిమినేట్ అవుతారా, లేదంటే ఓమాదిత్య ఎలిమినేట్ అవుతారా, బట్ ఈ 3 మెంబర్స్ అయితే కొంచెం డేంజర్ జోన్లో ఉన్నారని అనుకోవచ్చు. కొందరు ఓటింగ్స్ మాత్రం ఒక లెవెల్లో ఊహించని విధంగా టాప్కి వెళ్ళిపోతున్నాయి అనమాట. బట్ స్టార్టింగ్లో పృథ్వీ కూడా ఓటింగ్ ప్రకారం టాప్లోనే ఉన్నాడు. బట్ వీక్ బై వీక్ గేమ్స్ బాగా ఆడుతున్నాడు. బట్ ఓటింగ్ ఎందుకో కిందకి వచ్చింది. చూడాలి మరి. బట్ ఈ వీకెండ్ ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఇంకొన్ని హార్స్లో మనకు తెలిసిపోతుంది. సో ఈ ఎలిమినేషన్ పక్కన పెడితే అంటే లైక్ ఇప్పటివరకు పృథ్వీ అంటే అందరితో ఫ్లర్ట్ చేస్తూ ఉన్నాడు. అందరూ పృథ్వీతో కూడా ఫ్లర్ట్ చేస్తున్నారు. బట్ ఈ వీకెండ్ పృథ్వీ ఎందుకో విష్ణుప్రియ మీద కాన్సన్ట్రేట్ చేశారని చెప్పుకోవాలి. బికాస్ బెలూన్ టాస్క్లో కూడా బెలూన్ ఏదైతే హోల్డ్ చేసి పట్టుకోవాలో ఆ టాస్క్లో కూడా నబీల్ సాంగ్ పాడు అని అడిగితే హౌస్లో ఎవరికి కోసం పాడుతున్నావు అని చెప్పేసి అడిగితే విష్ణుప్రియ కోసం అన్నాడు. అండ్ ఏదైతే ఈ బ్యాండ్ ఉందో ఆ బ్యాండ్ మా టీంకి అదే పర్సన్ ఎవరైనా విల్లింగ్ ఉంటే ఆ బ్యాండ్ తీసుకొని వేరే క్లాన్కి వెళ్ళిపోవచ్చు. దాంట్లో కూడా విష్ణుప్రియ వెళ్ళి పృథ్వీని చాలా కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేసింది. బట్ అవ్వలేదు. అండ్ మొన్న రీసెంట్ ఎపిసోడ్ కూడా వాళ్ళిద్దరు రొమాన్స్తోనే స్టార్ట్ అయిందనమాట. సో ఈ వీకెండ్ పృథ్వీ విష్ణుప్రియ సైడ్ ఉన్నాడని చెప్పుకోవచ్చు సోనియా కన్నా. అండ్ పాపం మీమ్స్లో కూడా చాలా ట్రోల్ అవుతుంది. పాపం విష్ణుప్రియ హగ్ ఇవ్వడానికి వస్తే సడన్గా సోనియా వచ్చి హగ్ చేసుకుంటుంది. ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. సో మీమ్ కంటెంట్ కూడా చూద్దాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి బాగా ఫన్ తెచ్చే ఎలిమెంట్ అనమాట మీమ్ కంటెంట్. సో ఇప్పుడు కొంచెం మీమ్ కంటెంట్ చూద్దాం. ఒక చిన్న బ్రేక్. ఆ బ్రేక్ తర్వాత మీమ్ కంటెంట్ చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ బిగ్ బాస్. సో మీమ్ కంటెంట్ లైక్ మనకి కొన్ని అందుబాటులో ఉన్న మీమ్స్ అయితే మనం తీసుకొచ్చాం. సో ఫస్ట్ మేము చూద్దాము. పవన్ సాయి అంట మణికంఠ వర్సెస్ శక్తి క్లాన్. సో ఇక్కడ ఏం పెట్టారు అంటే RRR మూవీలో రామ్ చరణ్ ఆ గుంపులో ఫైట్ చేస్తాడు కదా స్టార్టింగ్లో, అది పెట్టారనమాట. సో ఎప్పుడైతే మణికంఠని ఆ కంటెస్టెంట్ ప్లేయింగ్ దాంట్లో తీసేశారో అలా ఫైట్ చేస్తున్నారని చెప్పేసి ఒక మీమ్ అయితే ఇవ్వడం జరిగింది. పవన్ సాయి ఓకే. సో సోనియా నిన్న బెడ్రూమ్ అంటే లైక్ బెడ్రూమ్లో నైట్ ఉంది కదా దాని గురించి చేశారనమాట రాజ్. సో సోనియా ఈ సచ్ ఎ డమ్ కంటెస్టెంట్. If the housemates are imitating too much, why isn't she realizing that fact? Okay. Oh, nice one. Actually తను రియలైజ్ అవ్వాలి. సో హౌస్మేట్స్ నిన్న ఏదైతే రోల్ ప్లే చేశారో అంటే లైక్ డిఫరెంట్ పర్సన్స్ని ఇమిటేట్ చేయాలని రోల్స్ ఎక్స్చేంజ్ చేశారో సో దాని రిలేటెడ్ అనమాట. సో ఎవ్రీ కంటెస్టెంట్ పృథ్వీని, సోనియాని, నిఖిల్ని ఇమిటేట్ చేసినప్పుడు సోనియా ఏం చేస్తుంది తను అని చెప్పేసి ఎప్పుడు హక్ చేసుకుంటుంది అని చెప్పేసి చాలామంది లైక్ ఎవ్రీ కంటెస్టెంట్ సోనియా కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి వాళ్ళు ఫస్ట్ హక్తో స్టార్ట్ చేసేవాళ్ళం అనమాట. సో దాని గురించి అంతమంది అలా పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు నీకు అర్థమైనప్పుడు బయటకు కూడా అలా పోర్ట్రే అవుతుందని చెప్పేసి ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు అని క్వశ్చన్ చేస్తూ మీమ్ వేశారు ఇక్కడ. సో నైస్ వన్. నెక్స్ట్ చిన్నోడు పెద్దోడు దూరం అయిపోతాడని భయం వేస్తుంది అక్కకి అని చెప్పేసి ఒక మీమ్ వచ్చింది. అది అవ్వదు నాకు తెలిసినంత వరకు. వీళ్ళు ముగ్గురు ఎప్పటికీ అలానే ఉంటారేమో అనుకుంటున్నా హౌస్లో ఉన్నంతసేపు. నెక్స్ట్ నిష్ఠ. స్టార్టింగ్లో ఎవ్రీబడి పాయింటెడ్ అవుట్ సోనియా గారు విష్ణుప్రియ ఇప్పుడు ఇలా చేస్తుంటే ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేయడం జరిగింది. అంటే యామిని అడిగిన క్వశ్చన్కి నిష్ఠ ఆన్సర్ ఇచ్చిందనమాట. ఫస్ట్లో ఎంగేజ్ అవ్వలేదు తను, తర్వాత ఆ రిలేషన్కి పేరు ఇచ్చి ఫ్లిప్ అవ్వలేదు అని చెప్పేసి చెప్పింది. థర్డ్ వన్ ఈజ్ అంటే ఇంప్రాపర్గా ఏం లేదు, ఇంప్రాపర్ టచింగ్ అండ్ అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు తనని చెప్పేసి ఇంకో పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ ఏదన్నా ఓపెన్గా చేస్తుంది విష్ణుప్రియ అని చెప్పేసి చెప్పింది. సో ఆల్రెడీ ఫ్యాన్ వార్స్ కూడా స్టార్ట్ అయినాయి దీంట్లో. ఇంత ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయని నాకు తెలీదు. బట్ నైస్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇది కొంచెం బాగుంది. యూనో ఫర్ ఎవర్ వై యూనో ఫర్ ఎవర్ అంట.
దీస్ గర్ల్స్ won't say these things to Sonia on her face. Prerna, you sit with the bitching queens Vishnupriya and Sita. ఓకే, వీళ్ళు యాక్చువల్లీ ఇది కరెక్టే, వీళ్ళు డైరెక్ట్గా ఏది పాయింట్ చెప్పుకోరు, బట్ వీళ్ళు మాత్రం బాగా బిచ్చింగ్ చేసుకుంటున్నారు. కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటారు. ఏదైనా ఉంటే ఉన్నది హౌస్లో కొంతమంది, సో ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళి మాట్లాడేస్తే ఒక పని అయిపోద్ది. బట్ ఈ 3 ఏమంటారు గాసిప్ గర్ల్స్ అనుకోవచ్చు అనమాట. టాప్ 5 ఛాన్స్ అనేది పోతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ప్రేరణకి. ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క డైమండ్ అంట. బిగ్ బాస్ తెలుగు వాళ్ళే డైరెక్ట్గా ఒక మీమ్ వేశారనమాట. బిగ్ బాస్ తెలుగు 8 అప్డేట్ ఒక మీమ్ వేశారు. ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క డైమండ్. సీజన్ 8 స్టార్టింగ్ నుంచి చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇక్కడ మోటివేషన్ ఇస్తున్న సేమ్ నబీల్ దోశ ఇష్యూలో మణికంఠ చిన్నదాన్ని పెద్దది చేశాడని పెంట చేశాడు. ఇది బిగ్ బాస్ అప్డేట్స్ నుంచి వచ్చిన మీమ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అక్షయ్ కుమార్ SRH. ఓకే, ఇందుకే యష్మి నాకు నచ్చుతుంది. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్సే అంటేనే ఇష్టం అని చెప్పేసి నిఖిల్ యష్మితో అంటూ ఉంటాడు. షీఈస్ టేకింగ్ స్టాండ్ ఫర్ మనీ కోసం స్టాండ్ తీసుకుందంట. ఓకే, నిఖిల్ తను కన్వర్జేషన్ అనమాట. సీత రోస్టింగ్ సోనియా, ఎగ్జాక్ట్లీ షీ డస్ ద సేమ్ టు సో కాల్డ్ చిన్నోడు అండ్ పెద్దోడు. ఓకే, ఈ బిచింగ్ మనం చూస్తూనే ఉన్నాం. నో నేమ్, ఇది డైరెక్ట్ నువ్వు హాట్స్టార్లో నుంచి తీసుకున్నావు అనుకుంటా బ్రో. అండ్ నెక్స్ట్ వన్, ఈ ట్విస్ట్ ఏంట్రా, మణికంఠ కోసం స్టాండ్ తీసుకున్న యష్మి కూడా. యాక్చువల్లీ యష్మి ఎవరి కోసమైనా స్టాండ్ తీసుకున్నప్పుడు అది ట్విస్ట్ అనే చెప్పుకోవాలి, బికాజ్ చాలా రేర్గా తీసుకుంటా స్టాండ్. అది కూడా మణికంఠ కోసం స్టాండ్ తీసుకుంది. యష్మి టు నిఖిల్, నువ్వు పృథ్వీకి అసలు వర్క్స్ చెప్పట్లేదు, వాడు ఏం చేయట్లేదు. ఓకే, పాపం మణికంఠ మొత్తం వాడే చేస్తున్నాడు, అడిగితే బోర్ కొడుతుందిరా అంటున్నాడు. వావ్, మంచి రెస్పాన్స్ ఇచ్చాడనమాట. నిఖిల్ పృథ్వీకి వర్క్స్ చెప్పట్లేదా అంటే, లైక్ మనకు టీవీలో టెలికాస్ట్ చేసినంత వరకు అయితే మనకు అంత అబ్జర్వ్ చేయలేదు వర్క్స్ ఎవరెవరు చేస్తున్నారు. అసలు వర్క్ పరంగా ఎవరు ఎక్కువ గొడవలు రావట్లేదు కాబట్టి మనకి వర్క్ అనేది ఎక్కువ నోటీస్ అవ్వట్లేదు అనమాట. బట్ మీరు హాట్స్టార్లో మనకి మొత్తం కంటెంట్ కనిపిస్తుంది కాబట్టి బాగా అబ్జర్వ్ చేసిన వాళ్ళకైతే అర్థమవుద్ది ఎవరు వర్క్స్ ఎవరు ఎక్కువ చేస్తున్నారు, ఎవరు తక్కువ చేస్తున్నారు అని చెప్పేసి. సో నైస్, యష్మి మణికంఠకి స్టాండ్ తీసుకోవడం గుడ్. విష్ణుప్రియ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాఫింగ్, ఇది కొంచెం కాంట్రవర్షియల్ బట్ నేను చెప్తాను. బట్ ఎక్కువ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారు నవ్వేది మీమ్స్ వేస్తూ ఉంటారు, బట్ ఇక్కడ విష్ణుప్రియది కూడా స్టార్ట్ అయిందనమాట. కిడ్స్ మీ పేరెంట్స్ని పక్కన పెట్టుకొని చూడండి, వీక్ హార్ట్స్ అయితే చూడకండి అని చెప్పేసి విష్ణుప్రియ నవ్వేటప్పుడు అనమాట. నైస్ మీమ్. వంశీకృష్ణ నైస్ మీమ్ అనే చెప్పుకోవచ్చు ఇది. అండ్ బిగ్ బాస్ తెలుగు వ్యూస్, మణికంఠ explains clearly what happened to Nabil. Okay, Nabil says Yashmi is taking revenge on money. ఓకే, ఇది మణికంఠ అండ్ నబిల్ మధ్యలో జరిగిన డిస్కషన్ అనమాట. బట్ మనీ సైడ్ లైన్ ఇట్, ఇఫ్ ఇట్ ఈస్ సమ్వన్ ఎల్స్ మనీస్ ప్లేస్ దే వుడ్ హ్యావ్ టేకెన్ సింపతి అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, మనీ ప్లేస్లో ఎవరన్నా వేరే వాళ్ళు ఉండుంటే సింపతి అవుట్ తీసుకునేవారు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ అక్కడ అంతేం కనిపించలేదు నాకు. లెట్స్ సీ. ఓకే, ఆ ఎపిసోడ్ మళ్ళీ చూడాలేమో, ఐ మీన్ ఆ ప్లేస్. సో ఇది రెండోసారి యామిని అంటే ఏదైతే ఇందాక విష్ణుప్రియని క్వశ్చన్ చేశారో, యామిని సేమ్ పర్సన్ గాట్ టు నో ద అవుట్ సైడ్. ఓకే, బయట ఏం జరుగుతుందో తెలిస్తే యువర్ ఫస్ట్ ఇమోజీ టు హర్ ఎక్స్ప్రెషన్. ఓకే, లైక్ బయట ఏదైతే ఈ 3 మెంబర్స్ పృథ్వీ, నిఖిల్ అండ్ సోనియా ఏదైతే అంటదో, అందరూ మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు సోనియా పృథ్వీ నిఖిల్ అని చెప్పేసి. దాని గురించి బయట ఏం జరుగుతుందో తెలిస్తే తన ఎక్స్ప్రెషన్స్ చూసి మన ఫస్ట్ ఇమోజీ అంట. నైస్ వన్. యాక్చువల్లీ వెయిటింగ్ ఇక్కడ బయట సిచ్యువేషన్ ఎలా ఉందో తనకు తెలిసినప్పుడు తన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ అంటే సీజన్ 2లో అనుకుంటా ఫ్యాన్స్ నుంచి బయట సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పేసి కొన్ని కాల్స్, కొన్ని మీమ్స్ కొన్ని ప్లే చేసేవారు. అలాంటి మీమ్స్ ప్లే చేస్తే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి బయట సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పేసి. దట్స్ ఇట్. ఓకే, ఇదే లాస్ట్ మీమ్ అనమాట. సో ఇవి కొన్ని ఫన్నీ కాదు, యాక్చువల్లీ ఫన్నీ కాదు, వాళ్ళని రోస్ట్ చేసే మీమ్స్ అనే చెప్పుకోవాలి. సో ఇది ఈరోజు మీమ్ అంటే లైక్ మనకి రీసెంట్ ఎపిసోడ్కి తగ్గిన మీమ్ కంటెంట్ అనమాట. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మంచి మీమ్ కంటెంట్
యాక్చువల్లీ రోస్టింగ్ కాదు, ఫన్నీ మీమ్స్ ఏదైనా ఉంటే రేపు ఫన్నీ మీమ్స్తో మీ ముందుకు వద్దాం. అండ్ బిగ్ బాస్ ఈరోజు ఏం జరగబోతుంది, నాగ్ సార్ వచ్చి ఏం చెప్పబోతున్నారో చూసి రేపు మంచి అప్డేట్స్తో మీ ముందుకు మళ్ళీ కలుస్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మ్యాక్స్ బిగ్ బాస్ అండ్ మహా మ్యాక్స్. దిస్ ఈస్ చందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.